ఇక హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏవియేషన్ షోలో అవస్థలు పడుతున్నామని సందర్శకులు అంటున్నారు. విమానాలు చూడడానికి కొండంత ఆశతో వస్తున్న తమకు నిరాశ మిగులుతోందని చెప్తున్నారు. కనీస వసతులు కూడా అరేంజ్ చేయలేదని, వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. ఏవియేషన్ 2016 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ 4వ రోజు కూడా మొదలైంది. సాధారణ సందర్శకులు ఈరోజు అనుమతించడంతో ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అయితే సందర్శకులు ఏమనుకుంటున్నారు ఎగ్జిబిషన్ గురించి వాళ్ళ మాటలోనే విన్నా. ఇప్పుడు మనతో కొంతమంది జనరల్ పీపుల్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఈరోజు ఎగ్జిబిషన్? ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ షో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయము. మీ అందరం ఎంతో ఉత్సాహంతో మేము ఇక్కడికి వచ్చాము. కానీ కొన్ని ఫ్లైట్లు వెళ్ళిపోయినాయని చెప్పడంతో మేము తెలియడంతో మేము చాలా డిసప్పాయింట్ అయినాం మేడం. మొత్తం ఫ్లైట్లు కూడా ఉంటే 2 రోజులు ఈ 2 డేస్ కూడా ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి, రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి చాలామంది వచ్చారు. మేము కూడా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చే వరకు పెద్ద ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఖత్తర్ ఎయిర్వేస్ కానీ లేకపోతే ఎమిరేట్ ఎయిర్వేస్ కానీ, ఈ పెద్ద ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలనుకుని వచ్చాము. అవి మాత్రం వెళ్ళిపోయినాయి. దాని మూలంగా మాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది మేడం. సో మేము ఇక్కడికి ఎయిర్ షో చూడడానికి వచ్చాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ ప్లేన్స్, ఈవెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆ క్రాఫ్ట్స్ అన్నీ కూడా వస్తాయనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే ఏం పెద్ద లేదు. ఇట్ లుక్స్ మోర్ లైక్ ఎన్ ఇండస్ట్రియల్ మీట్ దాన్ ఫర్ ద నార్మల్ పబ్లిక్. సో జనరల్ పబ్లిక్కి పెద్ద చూడడానికి ఇక్కడ ఏం లేదు. ఇట్స్ లిటిల్ డిసప్పాయింటింగ్. ఎయిర్ షో బాగుంటుంది అనుకున్నాను. చాలా ఏరోప్లేన్స్ ఉన్నాయి అనుకున్నాను, కానీ అసలు కొంచెం ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఇంకా మేము చాలా దూరం నుంచి వచ్చాము. ఇలాగే ఉన్నది, చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నది, చూడలేకపోతున్నాము. కానీ ఇక్కడ అసలు చాలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. కాకపోతే ఇక్కడ అన్నీ వెళ్ళిపోయాయి మొత్తం. కానీ కొంచెం డిసప్పాయింట్గా ఉంది. లోపలికి ఎలా చేయట్లేరు. మళ్ళీ చిన్నపిల్లలకి కొంచెం షెడ్ లాంటివి ఎక్కువ లేవు బయట. అసలు అక్కడ చూపించింది ఇట్ వాస్ బాగా అందంగా కనిపించింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ, తర్వాత అక్కడి వరకు వెళ్ళనీయకపోవడం, ఇవన్నీ చాలా ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ మొత్తానికి దగ్గర నుంచి చూడడం అయితే బాగుంది. దీనికంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడడం ఇంకా బెటర్ ఏమో. ఫ్రీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఓవరాల్గా ఇట్స్ ఓకే. కాకపోతే మేము ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని వచ్చిన వాళ్ళం, ఆన్లైన్ బుకింగ్ చేసుకొని వచ్చిన వాళ్ళం క్యూలో నిలబడాల్సి వచ్చింది. డైరెక్ట్గా తీసుకునే వాళ్ళేమో డైరెక్ట్గా త్వరగా వచ్చేసారు. ఎండలు మండిపోయేలా, గుండెలు కాలిపోయేలా ఉంది బేగంపేటలో ఉన్న సాధారణ విజిటర్స్ పరిస్థితి. బిజినెస్ పీపుల్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ సాధారణ ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు ఇండియన్ ఏవియేషన్ 2016 పీపుల్. అండ్ 700 రూపాయల టికెట్తో బిజినెస్ పీపుల్కి ఒక రోజు మొత్తం కేటాయించిన యాజమాన్యం ఈరోజు 300 రూపాయలు చెల్లించి 3 గంటలు మాత్రమే అనుమతిస్తుంది. విమానాలు దూరంగా 100 మీటర్లకు ముందే బార్గెన్స్ వేయడం వల్ల ప్రజలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీనివల్ల చిన్నపిల్లలు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 300 రూపాయలు టికెట్ చెల్లించినప్పటికీ దానికి న్యాయం చేయలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే రేపటి వరకు వచ్చే విజిటర్స్ చాలా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. యాజమాన్యానికి లాస్ వచ్చే అవకాశం కూడా ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో కృష్ణవేణి.